ఎట్టకేలకు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. అప్డేట్స్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అరుణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. అయితే ఈ బీజేపీ జూబ్లీహిల్స్ టికెట్ కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కీర్తిరెడ్డి, జూటూరి కీర్తిరెడ్డితో పాటు పలువురు పోటీ పడడం జరిగింది. ఫైనల్ గా దీపక్ రెడ్డి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం అయితే ప్రారంభించింది. గత ఎన్నికల్లో 25,000 ఓట్లు రావడం జరిగింది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. అదే అభ్యర్థిని మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు. గతంలో 25,000 ఓట్లు రావడం జరిగింది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తరహాలోనే ఇక్కడ కూడా ప్రచారం చేయాలని చెప్పి రఘునందన్ రావు నేతృత్వంలో ఇక్కడ ప్రచార కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. నకిలీ ఓటర్ ఐడి కార్డుల పంపిణీపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పై ఇప్పటికే రఘునందన్ రావు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ పై మరి అదేవిధంగా బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బలహీనతలే కాకుండా బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 25,000 ఓట్లు గత ఎన్నికల్లో అయ్యాయి. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.